లోక కళ్యాణార్థం మీ అమ్మ పార్వతమ్మ కడుపున జన్మించవలసిన అవసరం ఉన్నది. అందువల్ల నిన్ను పిలిపించే అవసరం వచ్చింది సోడాలమ్మ. సౌడాలమ్మ, ఏం వరం కావాలో కోరుకో. సదాస్తు అని పరమశివుని శక్తిలో సగభాగం ఇచ్చిండు. ఆవుళ్ళ మందల్లో ఉండిన అమ్మ సౌడలమ్మను, గోవుల్లో ఉండిన గొల్ల సౌడలమ్మను పటమార్చి పండుల ప్రాణాన్ని నిలిపి ఇక భూలోకానికి పార్వతమ్మను చేరవస్తుందే. ఆ మూడు కన్నుల ముక్కంటి శివనాగగుండము నుండి పార్వతమ్మ బంగారు బిడ్డలో నీళ్లను తెస్తుంది. కడుపు పంట కొరకు ఆ పార్వతమ్మ పడరాని బాధలు అనుభవిస్తుంది. పిల్లల కోసం తల్లడిల్లుతుంది, శివజంగమయ్యను చేరుకుంటుంది. బోయమ్మలాల మాయమ్మలాల శ్రీశైల భ్రమరాంబ చిత్రాలు చూడాలే. బోయమ్మలాల మాయమ్మలాల. పార్వతమ్మ, నీ భర్తకు తెచ్చిన నీళ్లతోని నాకు పూజ కట్టొద్దు. నాకు వేరే నీళ్లు తెచ్చి పూజ కట్టు. అప్పుడే నీ కోరిక నెరవేరుతుంది. అయ్యో జంగమయ్య, ఇప్పుడు ఎక్కడి నుంచి తెద్దునయ్యా ఎంగిలిగానట్టి నీళ్లను? ఇన్ని పరీక్షలు ఎట్లనే కుదునయ్యా? ఏదో దిగులు నిండక ఒట్టించే పనికి పక్కన పెట్టి, ఇలాంటి ఒక బిడ్డ నాకు లేకపోయే అని నవమాసాలెవరిని మోయకపోతినని, వాలించి ఒక బిడ్డను పెంచుకోలేని పాపినైతినని, అడిగిన వాళ్లకు లేదనకుండా అన్ని ఇచ్చి అమ్మ ప్రేమకైతే నన్ను దూరము చేసిన పరమేశ్వరుని పైన కోపం పెంచుకొని అక్కడుండలేక పరిగెత్తుకుంటూ తన అంతఃపురానికి వచ్చేసింది. పరమేశ్వరుడిని గమనించి ప్రాణేశ్వరి అనుభవం కారణమేమిటో తెలియక నిత్యమెత్తుకునే జంగమయ్య ఏకం కట్టి పార్వతమ్మ అంతఃపురాని కాడికొచ్చిందే. పార్వతీశుడు
భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. అలాగేమో ఒక దిక్కు ఆవేశం ఒక దిక్కు అమ్మ పార్వతిని కన్ను కుడుతూ ఉంటే అగ్గిలాగా మండుతున్న పార్వతమ్మ. అలాగేమో ఒక దిక్కు ఆవేశం ఒక దిక్కు అమ్మ పార్వతిని కన్ను కుడుతూ ఉంటే అగ్గిలాగా మండుతున్న పార్వతమ్మ. బయట విచ్చగానికి కరువు బిడ్డు ఈ లోకానికి వచ్చెను. దాన ధర్మం చేద్దామని పండుకున్నదల్లా లేచెను. శారీడన్ని మేలి ముత్యాలు షాటకు పూల పోసుకొని ఆ తల్లి ఇది గుమ్మం కాడికొచ్చెను. ఆ జంగమయ్యనే చూసెను. రాణేశ్వర, మీరా, మీ ఇంటి దగ్గర మీరు భిక్షమెత్తుకోవడం ఏంటి స్వామి? భల పార్వతి భల. ఒక్క ఘడియ కూడా ఆలోచించకుండా ఈ జంగమయ్యని లింగమయ్యనని గుర్తించిన నీ దూరదృష్టి అద్భుతం, అమోఘం. నచ్చాను పార్వతి, మెచ్చాను. మాయ చేసి మత్తు జల్లేని మాటల చాతుర్యం నాకు తెలియదా? గొంతులో విషాన్ని దాచుకొని పైకి మాత్రం తీయగా మాట్లాడతావు. నచ్చానంటావు, మెచ్చానంటావు. మరి నచ్చి మెచ్చిన దానికి నువ్వేమిచ్చా? నా శరీరంలో సగభాగాన్ని నీకే ఇచ్చాను. చాలదా పార్వతి? చాలకుంటే ఇంకేం కావాలో కోరకు నువ్వేదడిగినా ఇచ్చేస్తా. మాయ మాటలతోని మర్మ బుద్ధితోని మాట ఇచ్చి నువ్వు దాటి వేస్తావయ్యా. నోటి మాట సూటి కాదు ఓ శివయ్య, ఒట్టు విడితే గాని నిన్ను నమ్మనయ్యా. అంగమాల లింగమాల నిమడకున్న కంట్లమాల మీద ఒట్టు పెడుతున్నమ్మా. నువ్వు కోరుకున్నదే కోరికైనా తీర్చుతానే, నువ్వు కోరుకోవమ్మా. తరగని ధాన్యం నాకు కావాలయ్య, శినుగని వస్త్రం నాకిప్పు శివయ్యా. తల్లి కావాలని మనసంత తట్లాడే నాకు పిల్లల్నిచ్చి నా కోరిక తీర్చుకోనా శివయ్య నా లింగమయ్యా. ఎంత పిచ్చిదానవే నువ్వు, ఇంత గతిగా జారుతావా? అమ్మల కన్నమ్మము నువ్వని అంతలోనే మరిచినావా? జగమంతా మనదే కాదా, చెల్లు మన పిల్లలు కాదా? ఎల్లమ్మ కుమారస్వామి గణపయ్యలు మనకు లేరా? ఈ సృష్టికి తల్లిదండ్రులం మనమైతే పిల్లలంటూ మల్లాలొల్లి చేస్తావేందే, పిల్లలంటూ మల్లాలొల్లి చేస్తావేందే? అక్క పిల్లలు ఆకలికి రారు, చెల్లి పిల్లలు చేతికి రారయ్యా. వరమున పుట్టిన ఈ పిల్లలైనా కన్న పిల్లలు ఎట్లయితారయ్యా. తాలో దబ్బో తన సెండ్ల వండాలి, గుడ్డోడో పూలోడో తనకే పుట్టాలి. 9 మాసాలు నీ మోసి గనాలే, కన్న తల్లి ప్రేమ నేనే వంచాలే. 100 మంది కొడుకులు 101 బిడ్డల్ని ఇవ్వయ్య నేను ఇష్టపడుతున్నాను. కాదన్నవంటే ఎన్ని కొండ మీది తేల్చి దుఃఖి సస్తాను నా శివయ్య ఓ జంగమయ్యా. అయ్యయ్యో నువ్వంత మాట